హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూసారంటే బడ్జెట్లో నేను ఒకటి చేసిన నెల్లూరు బోండాలు. ఇప్పుడు నెల్లూరు బోండాల తర్వాత బడ్జెట్ మించి కొంచెం ఎక్స్ట్రా చేస్తానంటే ఇది మెయిన్ మన ఆంధ్ర వాళ్ళు తీసుకున్నారు. ఇడ్లీ వర్సెస్ దోశ. ఇది ఫ్రాంచైజ్, ఇది ఫ్రాంచైజ్ కానీ వీళ్ళు తీసుకున్నారు. మన ఆంధ్ర వాళ్ళు తీసుకున్నారంటే ఫ్రాంచైజ్ తీసుకున్నారంటే ఆ టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందుకోసమే మోస్ట్లీ నేను చాలాసార్లు వచ్చి చూసిన దీన్ని ఎట్లా తిరిగి చేయాలని డిసైడ్ అయిపోయి ఇడికి రావడము, ఇది చేయడం కారణము. డెఫినెట్గా మీకు వేరియేషన్స్, తర్వాత పోతే కాంబినేషన్స్, అన్ని వేరియేషన్స్ అన్ని ఏదైతే మ్యాక్సిమం ఉందో అన్నీ నేను చేస్తాను. మీకు అన్నీ మీ ముందు వీడియోలో చూడొచ్చు నేను ఏ విధంగా చేసిన అనేది. సేమ్ అదే విధంగా ప్రైజెస్ సహా ప్రతిదీ డీటెయిల్స్ ఉంటుంది. ఒకవేళ మీకు ఏదన్నా ఎక్స్ట్రా ఇట్లా చేయి బ్రో అంటే డెఫినెట్గా నేను చేస్తా, కామెంట్స్లో పెట్టండి. నా వీడియోస్ అయితే మీరు చూసినా అంటే క్లారిటీ ఉంటుంది నేను ఏ విధంగా చేసేది. ఆ విధంగానే చేస్తే ఇది కూడా వెజ్ వాళ్ళకి పండగ అని చెప్పుకోవచ్చు. ఇది కంప్లీట్గా వెజిటేరియన్. మీకు ఈయన అర్థమైపోతుంది. ఇడ్లీ దోశ అంటే కంప్లీట్గా వెజిటేరియన్, మీకు అన్ని వెజ్జే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒకసారి టైమింగ్ చెప్తా, ఒకసారి గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ 7:30కి స్టార్ట్ అవుతుంది. మీకు బ్రేక్ఫాస్ట్ సంబంధించి అన్నీ దొరుకుతాయి. నెక్స్ట్ 7:30 to 12:30 కంప్లీట్గా బ్రేక్ఫాస్ట్ మెన్యూ ఉంటుంది. 12:30 ఆఫ్టరు మీకు లంచ్ సంబంధించి ముద్ద, కర్ణాటక ఫేమస్ ముద్ద ప్లస్ మీల్స్. లంచ్ సంబంధించిన మెనూ కూడా ఉంటుంది. చపాతీ, రోటీ అట్లా మీకు కావాల్సినవన్నీ మధ్యాహ్నం కూడా ఉంటుంది. అది కూడా ఏమేమి అవైలబుల్ ఉంటుందో నేను డీటెయిల్గా అది కూడా మీకు చెప్తా. ఆ వేరియేషన్ కూడా చెప్తా. ఏది వదిలిపెట్టే క్వశ్చన్ ఉండదు. మన దాంట్లో మెనూ ఉందంటే మెనూలో ఉండేటి అన్నీ మన దగ్గర రావాల్సిందే. కాంబినేషన్స్, టేస్ట్ ప్రతిదీ హోటల్ సంబంధించినట్టు అన్నీ ఉంటాయి మన దాంట్లో. మీరు ఇక్కడికి వచ్చారంటే కాన్ఫిడెంట్గా రావచ్చు. ఏం చేయొచ్చు ఏమనేది ప్రాసెస్తో సహా నేను చెప్తాను. నేను నా వీడియో కంప్లీట్గా చూడడం అయితే చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు నా వీడియో అయితే. మళ్ళీ మీకు లంచ్ వచ్చేతలకి మీకు ఎగ్జాక్ట్గా 12:30 నుంచి స్టార్ట్ అయిపోతుంది. 3:30-4 వరకు మీకు లంచ్ అవైలబుల్ ఉంటుంది. దాని తర్వాత 5 నుంచి స్నాక్స్ కంప్లీట్గా కొన్ని స్నాక్స్ ఉంటాయి. బోండా అట్లా ఏదైనా స్నాక్స్ ఉంటాయి. దాన్ని కూడా కంప్లీట్గా వీడియో అయితే చేస్తాను నేను. 5:30 నుంచి నైట్ 11 వరకు ఉంటుంది. మళ్ళీ మీకు 5 నుంచి మీకు బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ ఉంటుంది. 11 వరకు బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ ఉంటుంది. ఇడ్లీ దోశ మీకు కంటిన్యూగా మీకు ఏ టైంలో పొద్దున ప్లస్ సాయంత్రము మీకు ఏ టైంలోనే మీకు అవైలబుల్ దొరుకుతుంది. మీకు ఎప్పుడు తినాలనిపించినా కూడా ఈ టైంలో అయితే వచ్చేయండి. 5 to 11. మార్నింగ్ వచ్చి 7:30 to 12:30 ఇది బ్రేక్ఫాస్ట్ టైం. మీకు ఇంకోటి ఒక్కొక్క రోజు ఒక్కో రైస్ ఉంటుంది. ఈ రోజుకైతే వెజిటేబుల్ పలావ్ ఉంది. వెజిటేబుల్ పలావ్ నుంచి స్టార్ట్ చేద్దాము. వచ్చేయండి. మొత్తానికి మెనూలో ఉండే ఫస్ట్ ఐటము, సెకండ్ ఐటము, థర్డ్ ఐటము, ఒక్కొక్క ఐటము మీరు ప్లేట్తో సహా దానికి ఇచ్చే క్వాంటిటీ, ఆ చట్నీలతో సహా నేను మీకు క్లారిటీగా చూపిస్తా. ఫస్ట్ మెనూలో ఫస్ట్ది తట్టా ఇడ్లీ. విల్ సీ దట్ తట్టా ఇడ్లీ, హౌ ఇస్ ద టేస్ట్. తట్టా ఇడ్లీ వచ్చేసింది చూడండి. ఈ చట్నీస్ ప్లస్ ఆ తట్టా ఇడ్లీ కర్ణాటక ఫేమస్ తట్టా ఇడ్లీ. చాలా వరకు మన ఆంధ్రాలో చాలా వరకు తెలియకపోవచ్చు. తట్టా ఇడ్లీ అంటే ఇట్లుంటుంది. హైజీనిక్గా వీళ్ళు వుడెన్ ప్లేట్లో ఇచ్చేసినారు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇది మీరు డెఫినెట్గా ఇది ట్రై చేయాలా. ఆంధ్ర వాళ్ళ పండగ ఇది. విత్ ఆంధ్ర టేస్ట్తో. ఇప్పుడు టేస్ట్ చూసి ఇప్పుడు చెప్పేస్తాను మీకు. వేరియేషన్ టేస్ట్ చేద్దాం. ఫస్ట్ వేరియేషన్ విత్ చట్నీతో. నేను హార్ట్ఫుల్గా చెప్తానా, ఇడ్లీ టచ్ చేస్తానే ఆ పీసు ఎంత సాఫ్ట్గా ఉందంటే దూది కంటే ఇంకా సాఫ్ట్గా ఉంది. జస్ట్ అట్లా టచ్ చేసాడు దొబ్బితే వచ్చేసాను. చూడండి, నేను ఎక్కువ ప్రెషర్ కూడా చేయట్లే. ఫస్ట్ వేరియేషన్ నాకు నచ్చింది. ఇంకొక స్పూన్ తింటానా, నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ వేరియేషనే. మీరు మన వీడియో కంటిన్యూగా చూస్తే కన్నా మీకు క్లాస్ టేస్ట్, మాస్ టేస్ట్ అని చెప్పి మీకు ఆ వేరియేషన్ కూడా చెప్పాలనుకుంటాను. నాకైతే ఇది చాలా క్లాస్ హోటల్. నేను క్లాస్ టేస్ట్ వస్తుంది అనుకున్నా, కానీ మనం మాస్ టేస్ట్ వచ్చింది. మాస్ టేస్ట్ అంటే మన ఇంట్లో చేసుకొని ఆ టేస్ట్ వచ్చే ఫీలింగ్ చెప్తున్నాను నేను. సెకండ్ వేరియేషన్ ట్రై చేస్తున్నాం. సెకండ్ వేరియేషను ఈ చట్నీకి ఆ చట్నీకి అస్సలు సంబంధం లేదు. ఇది ఒక డిఫరెంట్ వేరియేషన్ టేస్ట్. ఇది కూడా టేస్ట్ బాగుంది. ఫస్ట్ టైం ఎక్కువ రిసీవ్ చేసుకోవాలా. ఇప్పుడు డెఫినెట్గా రిసీవ్ చేసుకుంటా టేస్ట్ ఎట్లుంది అనేది. ఇది స్పైసీ ఎక్కువ ఉంది, కొంచెం స్పైసీ తక్కువ ఉంది. కానీ దీనిలో వచ్చే ఫ్లేవర్స్ ఒక డిఫరెంట్గా ఉంది. ఈ ఫ్లేవర్ వేరు, ఈ ఫ్లేవర్ వేరు.
ఈ చట్నీ గురించి నేను సపరేట్గా అడిగి నేను మీకు దీని గురించి డీటెయిల్గా చెప్తాను. నేను ఈ చట్నీస్ ఏంది అనేది. ఇప్పుడు రెండు కలిపి ఒకటి వేరియేషన్ ట్రై చేద్దాం. చట్నీ అసలు క్రీమ్, మీకు క్రీమ్ ఉంటుంది కదా, ఆ లుక్, ఆ స్ట్రక్చర్ అసలు క్రీమ్ ఫ్లేవర్ ఉంది. ఇప్పుడు రెండు కలిపిన వేరియేషన్ ట్రై చేద్దాము. రెండు కలపడమే. ఏమో స్టార్టింగే తట్ల ఇడ్లీ ఇట్టుంటాయి, ఇంకా మిగతా ఎట్టుంటాయి. అసలు మామూలు ప్లేన్ తట్ట ఇడ్లీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ టేస్ట్ అది మామూలుగా లేదు, నిజంగా లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది టేస్ట్. అసలు నేను వదిలేసి ఓన్లీ ప్లేన్ తట్ట ఇడ్లీతో తినేసేటట్టుండా టేస్ట్ అలా ఉంది ఇది. కానీ మనం అన్నీ ట్రై చేయాలి కదా, అన్నీ ట్రై చేస్తాం. కింద అంటే ఆ స్మూత్గా, తర్వాత పోతే ఆ దూదుండే ఫీలింగు, ఆ చట్నీల టేస్ట్, అబ్బా ఆహాహాహా. ఎట్టైనా ఆ వుడెన్ హైజీనిక్ కూడా వేరు. ఆ వుడెన్ ప్లేట్లో దీంట్లో అంటే అరిటాకుతో వచ్చే ఫీలింగ్ వేరు, దీని నుంచి వచ్చే ఫీలింగ్ వేరు. ఇది కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ, ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ వుడెన్ ప్లేట్. చాలా టేస్టీగా ఉంది. నేనేమన్నా అంతా తినేసి ఓవరాల్గా రేటింగ్ ఇవ్వాలనో, దీని రేటింగ్ డైరెక్ట్ ఇస్తే మిగతా దాన్ని కరెక్ట్గా రేటింగ్ ఇస్తానికి లేదు, నాకు డౌట్గా ఉంది. ఎందుకంటే టేస్ట్ అట్లా అంత బాగుంది. నిజంగా నేను ఇంత టేస్ట్ ఉంటుంది అనుకోలే. మీరు నిజంగా ఇంకోటి ఏంటంటే ఈ స్పైసెస్ కూడా నాకు ఇప్పుడే ఫీలింగ్ తగులుతుంది. మామూలుగా స్పైస్ ఎక్కువగా తింటే కన్నా కడుపు మంట తీయడము, కొంచెం గొంతులో మంట తీయడము, ఇట్లా ఫీలింగ్ వస్తుంది. ఇది నిజంగా ఖచ్చితంగా నోట్లోనే ఆ స్పైసెస్ ఉన్నాయి. గొంతు లేకపోయినా కూడా ఆ స్పైసెస్ అయితే ఇబ్బంది గల స్పైసెస్ అయితే అనిపించట్లే. వీళ్ళు వాడడం కూడా చాలా క్వాలిటీ స్పైసెస్ వాడుతున్నారు. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది దీని టేస్ట్, దీని ఫీలింగ్. నాకు నిజంగా ఫుడ్ పైన ఉండే ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు కాబట్టి నాకు అందుకే ఆ ఫీలింగ్తోనే చెప్తాను నేను మీకు. మడత పెట్టి ఆ సాంగ్ వచ్చే ఆ ఫీలింగ్ వస్తుంది, మడత పెట్టి అని. చాలా బాగుంది, చాలా బాగుంది. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయాలి నిజంగా ఇంత టేస్ట్గా ఉంటుంది. నేను ఆల్రెడీ తట్ట ఇడ్లీ చూసినా, నాకు నిజంగా తినబుద్ధి కాదు అక్కడ. కానీ ఈడ తట్ట ఇడ్లీ స్టార్ట్ చేస్తే ఆపబుద్ధి కావట్లే, మామూలుగా లేదు. ఒక్కొక్క బైటు ఆ స్పైసెస్తో, ఆ ఫ్లేవర్స్తో నిండిపోయింది. చాలా టేస్ట్గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సింది ఇది కూడా. ఇప్పుడు మళ్ళీ సెకండ్ వేరియేషన్కు చట్నీలు వచ్చేసినాయి మన దగ్గరికి. ఈ వడ కాంబినేషన్తో మళ్ళీ ఈ చట్నీ, ఈ ఇడ్లీ మొత్తం అంతా కాంబినేషన్తో ఏ విధంగా ఉంది మళ్ళీ ఇప్పుడు సపరేట్గా రివ్యూ దీని గురించి. మీరు వడ చూడొచ్చు, లుక్ ఏ విధంగా ఉండేది. వడ చూడొచ్చు మీకు లుక్ ఏ విధంగా ఉంది. స్పూన్తో అవ్వట్లే, మనం చేత్తోనే తిందాము. ఈ స్పూన్తో తెచ్చుకునే దానికి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఎట్టైనా చేత్తో తినే తృప్తి వేరు. కానీ ఆ స్పూన్తో కరెక్ట్ ఆ స్పైసెస్ అవి కూర్చుంటాయి. దాంతో కూడా అదొక టేస్ట్, అదొక డిఫరెంట్ టేస్ట్. స్పూన్తో కూడా డిఫరెంట్ టేస్టే. వడ పడతానే వడ ఫ్లేవర్ఫుల్, వడ డామినేషన్ వచ్చేసింది. నేను కొన్ని చోట్ల తిన్నా కానీ నాకు వడ ఇంత ఫ్లేవర్ఫుల్గా టేస్ట్ అయితే నాకు ఎక్కడ అనిపించలే. ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ఫుల్ టేస్ట్. ఉద్ది వడ అంటే టేస్ట్ ఉంటుంది అందరికీ తెలుసు. కానీ ఇది కొంచెం ఇంకా కొంచెం వీళ్ళు జీలకర్ర యాడ్ చేసినారు ఫ్లేవర్లో. జీలకర్ర ఇది ఎవరి సీక్రెట్ వాళ్ళది. ఈ జీలకర్ర యాడ్ చేసినారు. జీలకర్ర ఫ్లేవర్ అయితే ఎక్కువ టేస్ట్ వస్తుంది. నాకు ఉద్ది వడలో జీలకర్ర టేస్ట్ ఎక్కువగా రావడం అయితే నేను నీడే బాగా ఫీల్ అయినా. చాలా బాగుంది. ఇప్పుడు వేరియేషన్ ట్రై చేద్దాం. మిస్ అయిపోయింది ముందుది. ఈ చట్నీతో ట్రై చేద్దాం ఫస్ట్. నాకేదో పెళ్లిలో తినే ఫీలింగ్ వచ్చింది. పెళ్లిలో ఎంత క్వాలిటీ చేస్తారో మీకు తెలుసు కదా.
న్యాచురల్గా ఏదో కట్టెల పొయ్యి మీద పెళ్ళిలో తినేంత టేస్ట్ నాకు అనిపించింది. నాకైతే నాకు నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నిజంగా ప్రామిస్గా చెప్తానా, హార్ట్ఫుల్గా రివ్యూ చెప్తాను నేనైతే. నెక్స్ట్ రెడ్డి చట్నీతో, మీకు రెడ్డి చట్నీ విత్ వడ, ఈ కాంబినేషన్తో మీకు టేస్ట్ చెప్తానా. రెడ్డి చట్నీతో వీళ్ళ కాంబినేషన్ రెడ్డి చట్నీనే అన్నారు, కానీ నాకు మటుకు నాకు ఈ చట్నీ లైక్ వైట్ చట్నీతోనే ఇదే కరెక్ట్ అనిపించింది నాకు. రెడ్డి చట్నీ కంటే వైట్ చట్నీతో ఫ్లేవరబుల్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. వైట్ చట్నీ తింటే స్వర్గం కనిపించింది. ఇది మామూలుగా టేస్ట్ లేదు నిజంగా. నేను ఒక్కొక్క వడ్డు చాలా ఇంపార్టెంట్, ఏది ఊరికట్టా చెప్పను, నేను నాకు పర్ఫెక్ట్గా అనిపించిందే చెప్తా. ఒక వడ్డు చాలా అంటే వాల్యుబుల్గా తీసుకోండి. మీరు ఖచ్చితంగా నేను చెప్పింది ట్రై చేయండి, డెఫినెట్గా మీరు ఆ టేస్ట్ ఫీల్ అయ్యారు. నాకైతే నెక్స్ట్ లెవెల్లో నచ్చింది. ఇప్పుడు వడ, ఇడ్లీ ప్లస్ చట్నీస్తో అంతా కలిపి అట్లా ఊడ్చి ఆ మడత పెట్టి నెక్స్ట్ లెవెల్లో ఉంది వడతో ఆ చట్నీతో టేస్ట్. ఇడ్లీ వర్సెస్ దోశ నిజంగా నెక్స్ట్ లెవెలే. ఫస్ట్ స్టెప్ ఇటు ఉంది, ఇంకా మనం పోయే స్టెప్ ఎట్టుంటుందో మీ ఇమాజిన్కే వదిలేస్తానా. నిజంగా టేస్ట్ వైజ్ అయితే మీరు ఎక్కడి నుంచి వచ్చినా డిసప్పాయింట్ అయ్యేది ఛాన్సే ఉండదు. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అసలు. వడలో నాకు ఎక్కువ మిరియాలు పడుతున్నాయి. మామూలుగా అయితే నేను మిరియాలు తినను. ఈ చట్నీస్ పైన ఆ మిరియాలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉంది. మిరియాల ఫ్లేవర్ కూడా అది సపరేట్గా తగులుతుంది, చాలా బాగుంది. ఈ మిరియాలు అంత ఘాట్ ఏం లేదు, కానీ ఫ్లేవరబుల్గా ఉంది. మిరియాలు కూడా వీళ్ళు క్వాలిటీ వాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇదైతే నెక్స్ట్ లెవెలే. సింపుల్గా గుర్తు చేసిన, నాకు ఇంకా తినాలనిపిస్తుంది. కానీ మనం నెక్స్ట్ ఐటెం పోవాలి కదా, నెక్స్ట్ ఐటెం పోదాము. మీరు ట్రై చేస్తే డైరెక్ట్ తట్లా ఇడ్లీ వడ పెట్టుకొని ఈ చట్నీలో కాంబినేషన్ పెట్టుకొని డైరెక్ట్ తినేయండి. తట్ట ఇడ్లీతో తిన్నారా స్టార్ట్ చేయండి, ఒకేసారి వడతో తిన్నారా తట్ట ఇడ్లీ పోవద్దండి. డైరెక్ట్ తట్ట ఇడ్లీ తినేసి మళ్ళీ వడ పెట్టుకోండి, లేదంటే కన్నా వడ తట్ట ఇడ్లీ మీకు టైం లేదంటే అలా తినేసేయండి. ఇది నా సజెషన్. చూసారా మొత్తానికైతే ఎంత కలర్ఫుల్గా ఉందో, లైక్ ఈ జెండా ఉన్నట్టుంది. మొత్తానికి స్పూన్తో తింటే అంత ఫ్లేవరబుల్ టేస్ట్ అయితే రావట్లే. నేను హ్యాండ్తో తింటే, అందుకే హ్యాండ్ వాష్ కూడా చేయాలి కంటిన్యూగా మీకు ఈ రివ్యూ చూపాలని. చూస్తే కన్నా చూడండి, 3 టైప్ ఆఫ్ నా దగ్గర పొడి ఉంది. 3 టైప్ ఆఫ్. ఇది మన ఆంధ్రాది. ఈ సెంటర్లో ఉండేది లైక్ కరివేపాకు చట్నీ అంట. ఇది చెనిక్కాయల చట్నీ, లైక్ గ్రౌండ్నట్ పౌడరు పొడి. ఇప్పుడు టేస్ట్ చేద్దాము. స్పూన్ అయితే మనకు అక్కర్లే, చేతితోనే చూపిస్తాం మీకు అన్ని టేస్ట్ అన్ని. స్టార్ట్ మన ఆంధ్రాది టేస్ట్ నోట్లో పడాలా. మీకు ఎట్టుంది చెప్తా, ఆంధ్ర ఫీలింగ్, ఆంధ్ర టేస్ట్. ఫస్ట్ మన ఆంధ్రాదే ట్రై చేస్తానా. ఇది ఆంధ్ర పొడిది, వేరియేషన్ కాదు, 2 కలిపే ట్రై చేస్తానా. ఆ పొడి పైన వీళ్ళు గీ వేసినారు, అది తిన్నాక నాకు అర్థమైంది. నాకు వాళ్ళు సర్ప్రైజ్గా ఇచ్చారు. పైన మొత్తం గీ వేసినారు. ఆ పొడికి ఆ గీకి ఆ ఫ్లేవర్ టచ్ అయితేనే నిజంగా మీకు చెప్పినా కదా దూదిలాగా ఉన్నాయి ఈ ఇడ్లీ అని చెప్పి, దానికి నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది. ఆ గీ తగులుతానే చాలా ఇంకా సాఫ్ట్ అయిపోయింది, చాలా సాఫ్ట్ అయిపోయింది. మర్చిపోయి మీకు చెప్పడం, ముందు కొంచెం వడలో మిరియాలు తగిలి నా నోరంతా స్పైసీ అయిపోయింది. ఈ గీ టచ్ చేస్తానే ఆ స్పైసెస్ మధురంగా తయారైపోయింది. నా నోట్లో చాలా మధురమైన ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. మెల్ట్ అయిపోతానా. గీ మామూలుగా లేదు. వీళ్ళు ఏది వాడతారో అది వాళ్ళ సీక్రెట్ నాకు తెలియదు. కానీ గీ అయితే మన పక్క
మన హోమ్ మేడ్ గీ లాగా ఫీలింగ్ అనిపించింది. వీళ్ళు ఏ కంపెనీ వాడతారో నాకు తెలియదు, నేను ఒకసారి అడిగి ట్రై చేస్తా వీళ్ళు గీ గీ ఏది వాడతారో. చాలా చాలా బాగుంది. మీరు చూడండి అసలు ఆ స్మూత్ టేస్టరు. ఎటైనా ఆంధ్ర ఆంధ్ర పౌడరు పొడి మామూలుగా లేదు పొడి. కొంచెం సాల్టీ ఫీలింగ్ ఎక్కువ వచ్చింది, స్పైసెస్ అని తగ్గిపోయినాయి, కానీ ఆ గీలో వచ్చే ఆ మధురమైన ఆ ఫ్లేవరు చాలా బాగుంది. మీరు డెఫినెట్గా ఇది ట్రై చేయాల్సిందే. మిగతాయి కూడా ట్రై చేసి దీనిలో ఏది బెస్ట్. ఇప్పుడు నెక్స్ట్ కరివేపాకు పౌడర్తో వచ్చేసినాము. ఇది బాగుందా బాగాలేదా అని చెప్పలేకుండా, కానీ ఇది ఒక కరివేపాకు ఫ్లేవర్తో ఇది ఒక డిఫరెంట్ టేస్ట్. నాకు కొంచెం బెటర్గా ఆంధ్ర పొడినే కొంచెం దీనికంటే బెటర్ అనిపించింది. కానీ కరివేపాకు పొడి కూడా ఇది ఒక ఫ్లేవర్ పొడి, ఇది కూడా ట్రై చేయొచ్చు మీరు డెఫినెట్గా. హెల్త్కి చాలా 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 మంచిది. హెల్త్ పరంగా తినచ్చు, అట్లే మీరు టేస్ట్ కూడా దాని టేస్ట్ చూడొచ్చు. మీరు ఖచ్చితంగా దీన్ని కూడా ట్రై చేయాలా, కరివేపాకు పొడి. కరివేపాకు ఇది ఒక డిఫరెంట్ ఫీలింగు. ఆంధ్రాది మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. కరివేపాకుతో కూడా మీరు ట్రై చేయొచ్చు ఆ డిఫరెంట్ ఫీలింగ్ అనుకోవడానికి. టేస్ట్ అయితే నాకు ఆంధ్రాది చాలా బాగా అనిపించింది. కానీ కరివేపాకు అంత తీసేసేది కాదు, కరివేపాకు హెల్త్కి మంచిది, దాని ఫ్లేవర్ దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది, అది కూడా బాగుంది. కానీ కంపేర్ చేయకూడదు, కానీ కంపేర్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే తింటాను కాబట్టి. కానీ ఆంధ్రాది నాకు చాలా బాగా నచ్చింది. ఎట్లా మన ఆంధ్రానే. చెనిక్కాయల చట్నీ హాఫ్ వచ్చి మీరు చూడొచ్చు, కరివేపాకు ఉంది. ఈ రెండు కలిపి మళ్ళీ టేస్ట్ చెప్తాను మీకు. ఇక్కడ ఎక్కువ గీ డామినేషన్ వచ్చింది, పొడి డామినేషన్ రాలే. మొత్తానికి కరివేపాకు కంప్లీట్గా ఫినిష్ చేసి నాకు చెనిక్కాయలది నాకు అంత ఫ్లేవర్ఫుల్ టేస్ట్ అయితే నాకు అనిపించలేదు. ఫస్ట్ ప్లేస్ అయితే ఆంధ్ర పొడికి, అఫ్కోర్స్ సెకండ్ ప్లేస్ అయితే కరివేపాకు పొడి. టేస్ట్ అయితే మామూలుగా లేదు, కానీ వీడికి వచ్చేది కొంచెం టేస్ట్ తక్కువ ఉంది. ఈడ డామినేషన్ ఏంటంటే గీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మీకు గీ ఫ్లేవర్ పర్ఫెక్ట్గా తెలియాలంటే గ్రౌండ్నట్ పొడి తీసుకుంటే మీకు సరిపోతుంది. ఎగుటైన ఫీలింగ్ అయితే వచ్చేసింది, ఎందుకంటే గీ అట్ట కలిపినారు వీళ్ళు. మామూలుగా టేస్ట్ లేదు గీతో. ఈ ప్రైస్కు ఈ టేస్ట్కు మన కోసం ఒక డైలాగ్ పెట్టినారు కదా, వర్త్ వర్మ టేస్ట్. ఆ 20కి గీ వేసి ఆ పొడి వేసి మామూలుగా లేదు. చాలా చాలా బాగుంది నిజంగా. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయాల్సిన ఐటమ్స్ చాలా చాలా బాగుంది. నా ఒపీనియన్లో మీరు ఎక్కడున్నా ఈ ప్రైస్కి ఈ టేస్ట్కి ఇది వర్త్, ఇది ఎక్కడున్నా మీరు వచ్చి ఇక్కడ తినచ్చు. మామూలు లేదు, గుర్తుపెట్టుకొని మళ్ళీ పేరు చెప్తా, ఇడ్లీ వర్సెస్ దోశ. వేడిగా మొత్తం స్పాంజీ మామూలుగా స్పాంజీ ఆమ్లెట్ ఐడియా ఉంది కదా, సేమ్ అదే స్పాంజ్ విధంగా దోశ కూడా సేమ్ అదే లుక్తో ఉంది. చట్నీస్ అంతా చూడవచ్చు ఎంత క్లారిటీగా ఎంత నీట్గా ఇచ్చారో. బాగా నీట్గా కప్పులో పెట్టి నీట్గా ఒక డివైడ్గా ఇచ్చారు. ఇప్పుడు మనం సపరేట్ టేస్ట్ చేద్దాం. నా చేతికి ఇంకా పొడి ఉంది, పొడి ఇడ్లీది. వేరియేషన్ ట్రై చేద్దాము. ఫస్ట్ వైట్ చట్నీ. కంప్లీట్గా గీ ఫ్లేవర్ వస్తుంది. మీరు గీని ఇష్టపడే వాళ్ళంటే పడేసేస్తారు, మామూలుగా లేదు గీ ఫ్లేవర్తో. స్పాంజినెస్ కానీ మీరు చూసినారంటే వెనక పక్క మొత్తం అంతా బాగా నీట్గా రోస్ట్ చేసినాడు.
పైన బాగా స్పాంజీగా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది, చాలా ప్రీమియంగా ఉంది. మీరు ఏదో పెద్ద పెద్ద హోటల్, పెద్ద రెస్టారెంట్ ఉండే ఫీలింగ్ మీకు కలుగుతుంది. ఇక్కడ మన ఆంధ్ర వాళ్ళు తీసుకున్నారంటే అది మామూలుగా ఉండదు. చట్నీతో నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు దీంతో ట్రై చేద్దాము, రెడ్ చట్నీతో. ఆ గీ ఫీలింగు, ఆ చట్నీ నెక్స్ట్ లెవెల్ టేస్ట్. అసలు నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత టేస్ట్ ఉంటుందని. నిజంగా వీళ్ళ ఫ్రాంచైజ్ మామూలుగా లేదు. నిజంగా చాలా చాలా హైజీనిక్గా ప్లస్ హైలీ టేస్ట్గా క్వాలిటీగా చేస్తారు వీళ్ళు. మెల్టులు అయ్యే ఫీలింగ్ కాదు, కానీ ఇది ఒక టేస్ట్ ఫీలింగు. అట్లా స్వర్గంలో పోయినట్టు అనిపించింది నాకైతే ఈ ఫీలింగ్తో. సరే, ఎక్కువ చట్నీ ఎక్కువ వేసుకొని ట్రై చేస్తున్నాం. బాగుంది, కానీ దీంతో నెక్స్ట్ లెవెల్ మన ఆంధ్రది కదా. ఇది ఏ చట్నీనో రెడ్ చట్నీ అని అంటానా, కానీ దీనిలోంచి వచ్చే టేస్ట్ అయితే దీని అంత డామినేషన్ అయితే లేవు. చట్నీ కంప్లీట్గా ముంచేసిన చూడండి, లుక్కే మామూలుగా లేదు. గీ లవర్స్ అయితే పడేసేస్తారు. ఇప్పుడు రెండు కలిపిన కాంబినేషన్ ట్రై చేద్దాము. ఇది ప్లస్ అది రెండు కలిపి కాంబినేషన్ ట్రై చేద్దాం. నాకు ఇదే బాగా నచ్చింది. మీ పర్సనల్ ఒపీనియన్. నాకైతే ఇది మామూలుగా నచ్చలే, నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్. చాలా బాగుంది నిజంగా, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకబ్బా ఎక్కువ మంది జనాలు వస్తారు, నేను చూస్తూనే ఉండా. నాకు ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడే ఇటు ఉంది. వీళ్ళు పెట్టి నాకు తెలిసి 1 వీక్ అయింది పెట్టేసి. 1 వీక్ నుంచి ఏదో మేబీ 10 డేస్ అయింటుంది. జనాలు చిన్నగా వస్తూనే ఉండరు, ఎక్కువ మంది వస్తారు. ఒక అతను నాకు చెప్పినాడు, తట్ట ఇడ్లీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్. ఆయన డైలీ తట్ట ఇడ్లీనే తింటాడు, ఆయనకు బోర్ కూడా కొట్టలేదు. డైలీ వచ్చిన 10 డేస్ తిన్నాడు. నేను దీని గురించి రీసెర్చ్ కూడా చేస్తాను. సూపర్ అసలు. మనం టేస్ట్ ఏది బాగుంటే దాంతో ట్రై చేసాం. టేస్ట్ కొంచెం కూడా బాగాలేకపోయినా నా వల్ల అస్సలు అవ్వదు. నా వల్ల మొత్తం ఈ చట్నీతో లేపేసిన. మీరు చూడొచ్చు, మొత్తం చట్నీ మొత్తం ఖాళీ అయిపోయింది. చూడండి లాస్ట్ ఏ క్వాంటిటీలో ఉంది చూడండి. ఇది చూడండి ఏ క్వాంటిటీలో ఉంది చూడొచ్చు. ఇది ప్లేన్ గీ దోశ. నెక్స్ట్ దోశ మీకు ఉద్ది వడ చూపించిన, నేను మిస్ అయిపోయినా మసాలా వడ. నాకు ఇక్కడ పట్టుకుంటే అర్థమవుతుంది దీని క్రంచీనెస్. తర్వాత పోతే దీని టేస్ట్ ఇంకా మీకు డెప్త్గా చెప్తా. మిస్ అయిపోయినా ఫస్ట్లో. ఇప్పుడు ఇది చూస్తే మనం ముందు ప్లెయిన్ గీ దోశ తినేసినాము, దాని రివ్యూ కంప్లీట్గా చెప్పేసిన. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది మీకు, మసాలా విత్ ఎర్ర చట్నీ, రెడ్ చట్నీ. అసలు స్మెల్ వస్తుంది వీడికి. గీ నుంచి ఆ స్పైసెస్ వచ్చే స్మెల్ వస్తుంది. ఆహాహాహా, తెలుసా బతికేయచ్చు, మామూలుగా లేదు. స్పాంజీలు ఎక్కడ తగ్గలే, ప్రతి దోశ స్పాంజీగా ఉంది. అయితే క్వాంటిటీ ఇంతే వస్తుంది. దీని కాస్ట్ వచ్చి 70. దీని కాస్ట్ 70. చాలా ఎగ్జైట్మెంట్తో ఉండా. ఎట్టైనా ఈ చట్నీ ఎవరు తయారు చేసినారో కానీ అసలు ఆ ముంచి లేకపోతే ఏదో క్రీమ్ టచ్ చేసినట్టుంది. మన ఎర్ర కారము నెయ్యి వేసుకొని తింటే ఎట్టుంటుందో పర్ఫెక్ట్గా ఆంధ్ర టేస్ట్, ఆంధ్ర కథ వచ్చింది. కానీ చేసేవాడు మటుకు మన ఆంధ్రవాడు కాదు, కానీ మన తెలుగు అంటే బాగా ఇష్టపడతాడు. ఆ పిల్లోడు కూడా నేను సపరేట్గా మీకు వీడియో ఫోటో పెడతాను. నేను తెలుగు పాటలే వింటాడంట,
తెలుగులో చెప్పేది అర్థమవుతుంది కానీ ఇంకా మాట్లాడంలే. సూన్ తొందరగా మాట్లాడాలని కోరుకున్నాం. బాబా 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 సమోసాలో మీకు మీకు సమోసా, ఆలు సమోసా, మన ఆంధ్ర మామూలు సమోసా ఐడియా ఉంది కదా. మామూలు సమోసా లోపల బటనాలు, తర్వాత పోతే కొంచెం ఆలు, ఆనియన్స్ వేస్తారు కదా. మసాలా కలుపుకొని తింటే నాకు ఆ టేస్ట్ అనిపించింది. దోశలో అదొక డిఫరెంట్ ఫీలింగ్, నాకు అనిపించిన ఫీలింగ్ అయితే అది. ఇప్పుడు మసాలా ప్లస్ వైట్ చట్నీతో ట్రై చేసినాము, ఇప్పుడు రెడ్ చట్నీ. దానికి కావాల్సిన టేస్ట్ అయితే వచ్చింది, కానీ దీని నుంచి వచ్చిన ఫ్లేవర్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫ్లేవర్స్ అయితే దానికి మామూలుగా ఎట్లా రావాలన్నా అది ఒరిజినల్ ఫ్లేవర్ కానీ అనిపించింది, అంటే ఫ్లేవర్ టేస్ట్ వచ్చింది. కానీ దీని నుంచి నెక్స్ట్ లెవెల్ ఫ్లేవర్ టేస్ట్ వచ్చింది. మీకు మసాలా వడ మిస్ అయిపోయినాం కదా పాపం, దీన్ని బాగా మిస్ చేసినాము. ఉద్దివడతో ట్రై చేసినాము, ఇప్పుడు మసాలా వడతో ట్రై చేద్దాము విత్ వేరియేషను. ఫస్ట్ మామూలుగా తినాలా. అందరూ చేసే మిస్టేక్ ఇప్పుడు నేను కూడా చేసిన. నేను గీతో మసాలాతో అన్ని రకాలుగా తిని దీంతో తినేసరికి టేస్ట్ ఇది తగ్గింది. యాక్చువల్లీ ఇది టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది, ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ పైన కూడా ఈ డామినేషన్ అంత ఇంత చూపిస్తుంది, అంటే దీని టేస్ట్ ఉంది. కానీ దీనిపైన తినేసరికి ఈ టేస్ట్ తగ్గింది. అందుకే తినే విధానంలో కూడా కరెక్ట్గా ఆ టైమింగ్ తినాలి. ఈ గీతో సంబంధించిన తినకముందే మీరు మసాలాతో వడతో తింటే మీకు రియల్ మసాలా వడ టేస్ట్ అర్థమవుతుంది. ఇప్పుడు చట్నీతో ట్రై చేద్దాము. వైట్ చట్నీ మై ఆల్ టైమ్ ఫేవరెట్, అంటే మెయిన్ ఇక్కడ ఇంకా ఫేవరెట్ అయింది. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్స్. మీకు చెప్తా ఒక్క నిమిషము. బ్రెడ్తో ట్రై చేస్తే నాకు ఒక విషయం అర్థమవుతుంది. కొంచెం నార్మల్గానే నాకైతే బాగుంది అనిపించింది చట్నీలతో కంటే. చట్నీలతో కూడా బాగానే ఉంది, కానీ ఇంకా టేస్ట్ కావాలంటే మామూలుగా ట్రై చేయండి. ఇప్పుడు మసాలా వడ మసాలా వడ ప్లస్ మసాలా ప్లస్ దోశ, ఈ మూడు కలిపి వేరియేషన్ ఒక ట్రై చేస్తాను. ట్రై చేయకండి, బాగుంది కానీ ట్రై చేయకండి. కొంచెం అది అన్నెసెసరీ అనిపించింది నాకు. ఈ సిచ్యువేషన్ వచ్చేప్పటికి వడ సపరేట్గా తినండి, ఏదైనా కలపకండి, నార్మల్గా తినండి. గీ వేయడం వల్ల నేను ఎక్కువగా తినలేకుండా, కానీ ఈ ఫ్లేవర్ ఆఫ్ గీతో తింటే ఆ ఫీలింగ్ ఒక్కసారి తినే ఆ తృప్తి వేరు, చాలా బాగుంది. నేను కనుక్కున్నా వీళ్ళు ఏ కంపెనీ వాడతారని చెప్పి. వీళ్ళు నందిని వాడుతున్నారు, నందిని గీ వాడుతున్నారు. బాగుంది. నేను నందినికి ఇంత క్వాలిటీగా ఇంత టేస్ట్గా ఉంటుంది అనుకోలే, బాగుంది. ఇది కూడా బాగుంది. నాకు మ్యాక్సిమం ఎగుటు కాదు, ఎగుటు అయిందంటే వీళ్ళు గీ నెక్స్ట్ లెవెల్లో వేస్తున్నారు, మామూలుగా వేయట్లే.